అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగటం వల్ల విదేశీ మారక నిల్వల్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. అందుకే బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలు, డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని మోదీ సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. యుద్ధాల వల్ల పొరుగు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ధరల భారాన్ని దేశ ప్రజలపై పడకుండా చూశామని వివరించారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అందులో భాగంగానే రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు చెప్పిన మోదీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని సూచించారు. डीजल इतना ज्यादा महंगा हो गया है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయన్న ప్రధాని మోదీ మనమంతా పుత్తడి కొనుగోళ్లు తగ్గించుకోవాలని సూచించారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లతో పాటు విదేశీ డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని పేర్కొన్నారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయని వివరించారు. అలా పెరిగిన నిధులు వంట నూనెలు సహా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని మోదీ మార్గనిర్దేశం చేశారు. గోల్డ్ यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। इस हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। ప్రపంచ పరిస్థితులను వివరించిన మోదీ అన్నింటికీ దిగుమతులపైనే ఆధారపడితే దేశాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చెయ్యాలని మరోసారి పిలుపునిచ్చారు. मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है। हमें स्वदेशी पर बल देना चाहिए।